హైదరాబాద్లోని కూరగాయల మార్కెట్లలో రిజిస్ట్రేషన్ క్యాంపులు నిర్వహించారు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్. 14 వెజిటేబుల్ మార్కెట్లలో FSSAI రిజిస్ట్రేషన్ లైసెన్స్లపై అవగాహన కల్పించారు. కూరగాయల వ్యాపారులలో ఆహార భద్రత, పరిశుభ్రతపై అవేర్నెస్ పెంచుతామన్నారు అధికారులు. క్యాంపుల ద్వారా మొత్తం 926 దరఖాస్తులు స్వీకరించారు. ఈ నెల 30న మరో విడత FSSAI రిజిస్ట్రేషన్ క్యాంపులు నిర్వహిస్తామని తెలిపారు అధికారులు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది సైబర్ నేరాలు గణనీయంగా తగ్గాయి. ప్రజల్లో పెరిగిన అవగాహనతో పాటు పోలీసుల కఠిన చర్యలే ఇందుకు కారణమన్నారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి. 2025 సంవత్సరానికి సంబంధించిన వార్షిక నేర నివేదికను విడుదల చేశారు సైబరాబాద్ సిపి. న్యూ ఇయర్ ఈవెంట్లపై పోలీసుల నిఘా ఉంటుందని, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడవద్దని హెచ్చరించారు సిపి అవినాష్ మహంతి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఏడాది సైబర్ నేరాలు గణనీయంగా తగ్గాయని, ప్రజల్లో పెరిగిన అవగాహనే ఇందుకు కారణమన్నారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి. 2025 వార్షిక నేర నివేదికను విడుదల చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఓవరాల్ క్రైమ్ రేట్లో పెద్దగా మార్పు లేదన్నారు. మొత్తం 37,243 కేసులు నమోదయ్యాయని తెలిపారు. అయితే సైబర్ క్రైమ్ మాత్రం 35 నుంచి 40% తగ్గిందన్నారు. 117 డిజిటల్ అరెస్ట్ కేసుల్లో బాధితులకు 96,76,00,000 తిరిగి ఇప్పించామన్నారు సైబరాబాద్ సిపి. సో మీరు బ్రాడ్లీ ఇఫ్ యూ హ్యావ్ అ లుక్ అట్ ద క్రైమ్ రఫ్లీ ద సేమ్ యాజ్ లాస్ట్ ఇయర్. సో లాస్ట్ ఇయర్ మాకి 11,914 సైబర్ క్రైమ్ ఉంటే ఈసారి ఇట్స్ అబౌట్ 7,600. అబౌట్ 35 to 40% డిక్రీజ్ ఇన్ సైబర్ క్రైమ్ ఉంటుంది. ఆల్సో మీరు మనీ లాస్ చూస్తే in cybercrime last year meeku roughly 793 crores in Cyberabad. So year meeru chuste that has come down to about 404 crores, 50% reduction close to in cybercrime amount lost. మాదక ద్రవ్యాల నియంత్రణలో ఏడాది 575 NDPS కేసులు నమోదు చేసి 1,228 మందిని అరెస్ట్ చేశామన్నారు సిపి అవినాష్ మహంతి. నిందితుల నుంచి 16,85,00,000 విలువైన 1,524 కిలోల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు తగ్గాయని, 15,706 కేసుల్లో 239 కోట్ల రూపాయల చలాన్లు విధించామని చెప్పారు. బ్లాక్ స్పాట్లపై దృష్టి సారించడంతో రోడ్డు ప్రమాదాలు తగ్గాయన్నారు. ఈ ఏడాది జరిగిన ప్రమాదాల్లో 850 మంది మరణించారని తెలిపారు. NDPS లో ఒక ట్రెండ్ మేము చూసాము. నార్కోటిక్స్ కేసెస్ లో లాస్ట్ ఇయర్ మీరు చూస్తే క్వాంటిటీ సీజర్ ఎక్కువ ఉంది, ఇయర్ కొంచెం తక్కువ ఉంది. బట్ కేసెస్ చూస్తే ఎక్కువ రిజిస్టర్ అయినాయి ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ లాగా చాలా హెవీ క్వాంటిటీ సీజ్డ్ డ్రగ్స్ డిస్ట్రక్షన్ చేయడం జరిగింది. రోడ్ యాక్సిడెంట్స్, డెత్స్ చూస్తే లాస్ట్ ఇయర్ కంటే వీ హ్యాడ్ స్లైట్లీ ఫ్యూవర్ డెత్స్ దిస్ ఇయర్. లాస్ట్ ఇయర్ 893 ఉంటే ఇయర్ అబౌట్ 850 ఉన్నాయి. డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో ఇయర్ బాగా ఫోకస్ చేసి జైల్ సెంటెన్సెస్ బాగా తెచ్చుకున్నారు ట్రాఫిక్ అవి. నార్కోటిక్స్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయని, డెకాయిట్, మర్డర్ కేసులు తగ్గాయని తెలిపారు పోలీసులు. బ్లాక్ స్పాట్స్ కారణంగా రోడ్డు యాక్సిడెంట్ తగ్గాయన్నారు. చలాన్లు కూడా పెరిగినట్టు తెలిపారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ పై ఎక్కువగా దృష్టి పెట్టామన్నారు. వర్క్ ఫ్రం హోం తీసేయడంతో ట్రాఫిక్ పెరిగిందని, 10 నుంచి 12 లక్షల వాహనాల రాకపోకలు సాగిస్తున్నాయన్నారు పోలీసులు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ముమ్మరంగా పనిచేస్తున్నాయని, 3,315 మందిని డెకాయ్ ఆపరేషన్లలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని తెలిపారు పోలీసులు. ఆపరేషన్ ముస్కాన్తో 2,298 మంది పిల్లలను రెస్క్యూ చేశామన్నారు. ఈ ఏడాది మిస్ వరల్డ్ ఈవెంట్ను విజయవంతంగా నిర్వహించామని గుర్తు చేశారు. శాంతి భద్రతల సమస్య తలెత్తితే తప్ప పోలీసులు సివిల్ మ్యాటర్లలో జోక్యం చేసుకోరన్నారు సిపి అవినాష్ మహంతి. ఉమెన్ సేఫ్టీ వింగ్, మన షీ టీమ్స్ ఇవన్నీ ఎవ్రీ ఇయర్ తెలుసు. ఇట్స్ నౌ వెరీ ఎస్టాబ్లిష్డ్ వింగ్. అది చాలా మంచిగా పనిచేస్తుంది. చాలా మంది ఫారినర్స్, ఎస్పెషల్లీ మనకి ఆఫ్రికన్ నేషనల్ కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళకి ఇయర్ డిపోర్ట్ చేశాము. లాస్ట్ ఇయర్ 27 ఫారినర్స్ డిపోర్ట్ చేస్తే ఇయర్ 72. ఇయర్ ఇఫ్ యూ టాక్ ఆఫ్ అ బిగ్ ఈవెంట్, సో మిస్ వరల్డ్ ఇయర్ జరిగింది. మోస్ట్ ఆఫ్ ద యాక్టివిటీస్ ఇక్కడ సైబరాబాద్లోనే జరిగింది. ఇఫ్ యూ టాక్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్, దానికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం, పబ్లిక్ మేనేజ్మెంట్ చేయడం అవన్నీ రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో న్యూ ఇయర్ వేడుకలు, పార్టీలు, డీజే ఈవెంట్లు, పబ్ ప్రోగ్రామ్స్, ఫైర్ వర్క్స్, రోడ్ షోలు వంటి కార్యక్రమాలపై పోలీస్ నిఘా ఉంటుందన్నారు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతే. హరీష్ రావు కాదు, కమిషన్ రావు అవినీతికి కేర్ ఆఫ్ అని విమర్శించారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్. హరీష్ రావుకు నైతికత ఉంటే కవిత చేసిన ఆరోపణలకు కౌంటర్ ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. కుటుంబ ఆస్తుల కోసమే 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలన చేసిందన్నారు. కానీ తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం పనిచేస్తుందన్నారు చెనగాని దయాకర్. హరీష్ రావు కాదు, కమిషన్ రావుగా అవతారం ఎత్తి 10 ఏళ్లలో తెలంగాణని దోచుకున్న హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్ అనేది ఈ సందర్భంగా నేను మాట్లాడుతా ఉన్నాను. ఇవాళ కేసీఆర్ని బలవంతంగా స్ట్రెచర్ మీద తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టడం కాదు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ రాష్ట్రం మీద అభివృద్ధి ఉంటే, ఆలోచన చేయాలనే ఆలోచన ఉంటే మీరు అసెంబ్లీకి తీసుకొచ్చి రాష్ట్ర సమస్యల మీద మీ ఆలోచనలు, మీ అనుభవాలను వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అనేక సార్లు ముఖ్యమంత్రి గారే విజ్ఞప్తి చేసినా కూడా కనీసం మీ నుంచి స్పందన లేకపోవడం అత్యంత దుర్మార్గం. తెలంగాణకు పట్టిన గబ్బిలాలు ఈ కల్వకుంట్ల కుటుంబం అని నేను ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నాను. అభివృద్ధికి శిఖండిలాగా తెలంగాణ రాష్ట్రానికి తీరని ద్రోహం బీఆర్ఎస్ హయాంలోనే చేశారు. కృష్ణా నది జలాల్లో కావచ్చు, ఇవాళ తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టుల అభివృద్ధిలో కావచ్చు, పూర్తిగా వాళ్ళు చేసింది శూన్యం, ఏమీ లేదు. ఉన్నటువంటి ఆలీబాబా అద్భుత దీపాల్లాగా చేసి తెలంగాణ ప్రజల్ని మోసం చేశారు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఇవాళ ఉన్నటువంటి కృష్ణా నది జలాల్లో 811 టీఎంసీలు ఉంటే ఇవాళ 2015 ఆగస్టు 18న ఇవాళ తెలంగాణకు 2219 అయితే ఆంధ్రప్రదేశ్కు ఇవాళ 511 ఇచ్చి ఇవాళ ఆనాడు పెద్ద ఎత్తున ద్రోహం తలపెట్టారు. మాట్లాడిన చోట మాట్లాడకుండా వీళ్ళ ఆత్మగౌరవం ఎక్కడ పోయింది, వీళ్ళ పోరాటం ఎక్కడ పోయింది? తెలంగాణ రాష్ట్రానికి వీళ్ళు చేసింది ఏం చేశారు? ప్రాజెక్టులలో ఇవాళ రైతుల దగ్గర భూములు తీసుకొని ఇవాళ పరిహారం అడిగితే లాఠీచార్జ్ చేయించినటువంటి మూర్ఖులు వీళ్ళు. ఇవాళ హరీష్ రావుకు నేను సవాలు ఇస్తా ఉన్నాను. ఇవాళ కాళేశ్వరం అవినీతిలో ఇవాళ కల్వకుంట్ల చేసిన ఆరోపణలకే నీ దగ్గర సమాధానం లేదు కదా ఇంతవరకు అని నేను మాట్లాడుతూ ఉన్నాను. హైదరాబాద్ ఎన్టీఆర్ గార్డెన్లో 5వ రోజు బుక్ ఫేర్ కొనసాగుతోంది. 368 స్టాల్స్ ఏర్పాటు చేసిన పబ్లిషర్లు 17 రాష్ట్రాలకు చెందిన 13 భాషల పుస్తకాలను అందుబాటులో ఉంచారు. వీకెండ్స్లో రద్దీగా ఉన్న బుక్ ఫేర్కు ఈ రోజు కూడా పాఠకులు భారీగా తరలివచ్చారు. ఇక పెరుగుతున్న డిజిటల్ యుగంలో చిన్నారులను పుస్తకాలు ఆకర్షిస్తున్నాయి. బుక్ ఫేర్పై మరింత సమాచారాన్ని నరేందర్ అందిస్తారు. ఎన్టీఆర్ గార్డెన్లో 5వ రోజు కూడా హైదరాబాద్ బుక్ ఫేర్ చాలా గ్రాండ్గా అయితే జరుగుతుంది. అంటే ఈ నెల 19న ప్రారంభమైన ఈ బుక్ ఫేర్ 29 వరకు జరగనుంది. ఇందులో దాదాపుగా 18 రాష్ట్రాలకు చెందిన 13 భాషలకు సంబంధించిన బుక్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. చాలా వరకు అయితే స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 368కి పైగా స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇందులో చిన్నపిల్లలకు సంబంధించిన, పెద్దవాళ్ళ వారు కావచ్చు, ఇటు ఎంటర్టైన్మెంట్ రంగంకి సంబంధించింది కావచ్చు, ఎడ్యుకేషన్, దాంతోపాటు ఫిట్నెస్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన వివిధ బుక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు కూడా చాలామంది రచయితలు రాసిన బుక్స్తో పాటు కొంతమంది ఇన్నోవేటర్గా కూడా బుక్స్ని తీసుకొస్తున్నారు. పిల్లలకి ఈజీగా అర్థమయ్యేటట్టు కూడా కొన్ని బుక్స్ని వాళ్ళకి అట్రాక్ట్ చేసుకునే విధంగా కూడా తయారు చేస్తున్నామని అయితే చెప్తున్నారు. అయితే ఈ బుక్ ఉద్దేశం ఏంటి, ఇది పిల్లలకి ఏ విధంగా యూస్ఫుల్ అవుతుందో ఒకసారి ఆయనను కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే ఈ బుక్ని తయారు చేసేందుకు మెయిన్ ఉద్దేశం ఏంటి? సార్, నా పేరు దేవేంద్రాచారి, నాది నాగర్ కర్నూలు జిల్లా. నేను జాతీయ విద్యా విధానము, నూతన విద్యా విధానం అనేది సెంట్రల్ గవర్నమెంట్ 2015 నుంచి స్టార్ట్ చేసింది సార్. దాన్ని NEP 2020 పాలసీ అంటారు. ఆ పాలసీలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు, ఇండియాలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రపంచ విద్యా రంగానికి పోటీ పడే విధంగా మార్పుల కోసమని NEP పాలసీ తీసుకొచ్చారు సార్. మనం చూసుకుంటే అయితే ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ సిలబస్ ఉంటుంది. సో దీంట్లో ఏ విధంగా మొత్తం సిలబస్ని ఎలా ఇంక్లూడ్ చేస్తారు? అంటే నేను పిల్లలకు పుస్తకాల బరువు ఉంది, ఆ పుస్తకాల బరువు తగ్గడం ఒకటి. ఇంకొకటి, విద్యా విధానంలో నేను సబ్జెక్ట్ వైజ్గా క్లాస్ రూమ్స్ తెస్తున్నా. అంటే ఇప్పటివరకు క్లాస్ వైజ్గా క్లాస్ రూమ్స్ ఉన్నాయి.
అంటే ఒకటో తరగతి, రెండో తరగతి, ఐదో తరగతి అనే క్లాస్ రూమ్ల ప్లేస్లో తెలుగు రూమ్, ఇంగ్లీష్ రూమ్, మ్యాథ్స్ రూమ్ అనుకుంటూ ఒక సబ్జెక్ట్ వైజ్గా క్లాస్ రూమ్ రావడం ద్వారా ఇంతవరకు దేశ భవిష్యత్తు, విద్యార్థి భవిష్యత్తు తరగతి గదిలో నిర్మాణం జరుగుతుంది అనే దానికి మనం సబ్జెక్ట్ వైజ్గా క్లాస్ రూమ్ ఉండడం ద్వారా సబ్జెక్టు తరగతి గదులలో విద్యార్థి భవిష్యత్తు నిర్మాణం కావడం కోసము, బోధన చేసే టీచర్కు వనరులు ఇవ్వడం కోసము, నేర్చుకుంటున్న విద్యార్థికి వసతులు ఇవ్వాలి. ఆ వసతులు అనేటివి టీచర్ బోధనానికి, పేరెంట్స్ ఖర్చు పెట్టడానికి, విద్యార్థి నేర్చుకున్నానికి చాలా తేడా ఉంటుంది. విద్యార్థి ఒక విషయాన్ని చూసినప్పుడు, విన్నప్పుడు, తెలుసుకున్నప్పుడు తర్వాత భవిష్యత్తులో పరీక్ష రూపంలో, ప్రశ్నకు ఒక జవాబు రూపంలో అతను ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో చాలామంది విద్యార్థులకు చదువు అనేది బర్డన్ ఉంటుంది. అంటే ఏ లాంగ్వేజ్లో అవైలబుల్ ఉంది ప్రస్తుతం? ఇప్పుడు ప్రస్తుతము ఇది అన్ని లాంగ్వేజ్ల లోపల ఇప్పుడు ఎస్సీఆర్టీ తోటి ప్రపోజల్ ఫైనల్ అయింది సార్. ఎన్సీఆర్టీ పరిశీలనలో కూడా తుది స్థాయిలో ఉంది. తర్వాత స్కూల్స్ లోపల కూడా నేను చాలా రకాల మాడిఫికేషన్ చేస్తున్నా. నేను తయారు చేసిన పుస్తకము పిల్లలు మోయకుండా, పట్టుకోకుండా కూడా చూసే అవకాశం ఉంటుంది. దానివల్ల పిల్లలకు ఒక పోటీతత్వం ఉండే అవకాశం ఉంది, ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇది స్టాండర్డ్ రూపం అన్నట్లు. ఇది స్టాండర్డ్ రూపంలో ఉంటుంది, ఫోల్డ్ రూపంలో ఉంటుంది, మల్టీ స్టాండర్డ్ ఫోల్డింగ్ రూపంలో ఉంటుంది, రకరకాల. ఇది ఉదాహరణకు ఒక పుస్తకం సార్. ఇది 8వ తరగతిలో త్యాగనిరతి అనేది ఒక పాఠం సార్. అంటే మామూలుగా పుస్తకం అనేది ముందలట ఉంటుంది, లాస్ట్ అట్ట ఉంటుంది, తెరిస్తే రెండే కనిపిస్తుంది. కానీ ఇక్కడ పుస్తకాన్ని మొత్తం పాఠం వైజ్గా మొత్తం డివైడ్ చేసినాము. దీన్ని స్టాండర్డ్ రూపంలో చేసినాము. అంటే పుస్తకము ఉన్నా కానీ మళ్ళీ ఈ విధంగా చేయడం ద్వారా పిల్లలకు కంటి చూపుకి ఎక్సర్సైజ్ జరిగే అవకాశం ఉంది. చూస్తున్న విషయం మీద అవగాహన జరుగుతుంది. పాఠం ఎంత పొడవుననే విషయం తెలుస్తుంది. ఏ అంశాలు నేర్చుకోవాలనే విషయం అవగాహన ఉంటుంది. కానీ హైయర్ ఎడ్యుకేషన్ వచ్చినా కొద్దీ బుక్స్ పెరుగుతూ ఉంటాయి, పాఠ్యాంశాలు పెరుగుతూ ఉంటాయి. వాటి అన్నింటినీ ఎలా ఒకదాన్ని తీసుకొస్తారు? ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ వచ్చినా, లోయర్ ఎడ్యుకేషన్, పిల్లానికి ఫస్ట్ బేసికల్ నాలెడ్జీ, ఫండమెంటల్ నాలెడ్జీ, స్టార్టింగ్ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది అవసరం. అతనికి ఆ భయం అనేది పోవాలి, అతని చదువు అనేది రావాలి. అతనికి మనకు ఎడ్యుకేషన్ సిస్టంలో 100 మెంబర్స్ ఉన్నారంటే కొంచెం మంది మాత్రమే సక్సెస్ సాధిస్తుంటారు, మిగతా మంది వెనక పడిపోతారు. దానికి కారణం ఏంటి? టీచర్ ఏం చెప్తే అందరికీ ఈక్వల్గా నేను చదువు చెప్తున్నా, కొందరు మాత్రమే సక్సెస్ అవుతారు అంటారు. ఆ కొందరు సక్సెస్ కావడానికి, మిగతా వాళ్ళు సక్సెస్ కాకపోవడానికి ఈ వనరులను మార్చడం ద్వారా, ఆ వసతుల ద్వారా ఇంకా చాలామంది దాన్ని ఇంక్రిమెంట్ చేసుకునే సమయం ఉంటుంది. అట్లా పిల్లలు తమ లోపాలను సరిదిద్దుకోవడానికి, టీచర్కు బోధించడానికి అవకాశం ఉండడం కోసం రకరకాల మాడిఫికేషన్స్ పుస్తకాలను కొత్త టైప్లో డిజైన్ చేయడం ద్వారా ఈ పుస్తకాలు అనేటివి రేపు చాలామంది పుస్తకాలు తీసుకుపోతారు బుక్ పేర్లో, కానీ ఎంతమంది చదువుతారు? వాళ్ళకి చదవడానికి టైం ఎక్కడ ఉంటుంది? అలా ఈ పుస్తకం ఇట్లా పిల్లలకు పరీక్షలు రాసే సమయంలో, మిగతా సమయంలో ఇలాంటి పుస్తకాలను క్లాస్ రూమ్లో డిజైన్ చేయడం ద్వారా ఆ పిల్లలకు సబ్జెక్ట్ వైజ్గా క్లాస్ రూమ్ ఇచ్చి ప్రతి లెసన్ ఏ పాఠం చెప్తున్నప్పుడు ఆ పాఠం సంబంధించిన మెటీరియల్ చుట్టుముట్టు ఉంటే ఆ టీచర్ చెప్తున్నప్పుడు బోధన వింటాడు, చుట్టుముట్టు చూస్తుంటే మెటీరియల్ కనిపిస్తుంది. దానివల్ల పిల్లానికి రేపు పరీక్ష రాయాలనుకున్నా, లేకపోతే దాన్ని గుర్తు చేసుకోవాలన్నప్పుడు రివిజన్ చేసుకుంటారు. అరే ఇన్ని పేజీలు ఉంది, ఏ పేజీలో ఏముంది, ఇది ఇంతవరకు ఒక 6 పేజీలు ఉంది అనుకుందాం. ఒక్కొక్క పేజీలో ఒక 3 లైన్లు గుర్తుపెట్టుకున్నా అని వాడు 6 పేజీల్లో ఒక 18 లైన్లు రాయగలుగుతాడు. 18 లైన్లు అంటే 2 పేజీలు రాసే కెపాసిటీ ఉంటుంది. అలా పిల్లానికి రాసే కెపాసిటీ, రాసే ఆ వసతులు కల్పించడం అనేది బేస్ నాలెడ్జ్ సార్. సార్ మీరు చెప్పండి, ఎక్కడ నుండి వస్తున్నారు, ఎలా ఉంది బుక్ ఫేర్? నేను కుకట్పల్లి నుంచి వస్తున్నానండి. బాగుందండి. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ఫస్ట్ టైం వస్తుంటానండి. ఎవ్రీ ఇయర్. బుక్స్ చదువుతుంటారు మీరు ఎక్కువగా? ఆధ్యాత్మికము, తర్వాత విజ్ఞానము అన్నిటికి సంబంధించినవి పిల్లలకు ఉపయోగపడుతుంది. పెద్ద ఆల్ ఏజెస్, దెర్ ఇస్ నో జెండర్. చేతిలో స్మార్ట్ ఫోన్ వచ్చినాక బుక్ చదివే వాళ్ళ సంఖ్య చాలా తగ్గిపోతుంది అంటున్నారు. సో పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, దేనికి దానికే ఉంటుంది. బుక్ వచ్చిన తర్వాత బుక్లో ఉంటేనో చదవచ్చు, ఎప్పుడు పడితే అప్పుడు మనం వీలు పడితే చదవచ్చు. స్మార్ట్ ఫోన్లో ఏ రోజు అయితే చదవలేం కదా. బుక్ అంటే శాశ్వతంగా ఉంటుంది. సో బుక్ రీడర్స్ లవర్స్ చాలా ఉన్నారండి. మనం చూడొచ్చు మొత్తం ఓవరాల్గా. అంటే ప్రైవేట్ పబ్లిషర్స్తో పాటు ఇటు గవర్నమెంట్కి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ స్టాల్ కావచ్చు, ఇటు సాంస్కృతిక శాఖ అది కావచ్చు, వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన స్టాల్స్ కూడా ఉన్నాయి. దీంతోపాటు 2 పోడియంలు కూడా స్పెషల్గా ఏర్పాటు చేశారు. ఈ పోడియంలలో కూడా ఇక్కడికి వచ్చిన విద్యావేత్తలు కావచ్చు, రచయితలు కావచ్చు, వాళ్ళది కూడా ఎడ్యుకేషన్ మీద కావచ్చు, దానికి సంబంధించిన వివిధ పుస్తకాలకి సంబంధించింది కూడా చాలా వరకు అయితే డిస్కషన్స్ కండక్ట్ చేస్తూనే ఉన్నారు. 29 వరకు జరిగే ఈ బుక్ ఫేర్కి అంటే దాదాపుగా మరో ఒక 50,000 మంది వరకు అయితే వచ్చే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.
ఫ్యూచర్ సిటీతో తెలంగాణ మరింత ముందుకు వెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు క్రెడాయి ప్రతినిధులు. హైదరాబాద్ కొండాపూర్ హైటెక్స్లో వచ్చే ఏడాది ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 3 రోజుల పాటు క్రెడాయి ప్రాపర్టీ షో నిర్వహించనుంది. ఈ ప్రాపర్టీ షోలో 150కి పైగా పలు ప్రాజెక్టుల స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు ఆర్గనైజర్స్. ప్రాపర్టీ షోకు ఉచితంగా ఎంట్రీ ఉంటుందన్నారు. గతేడాది మార్కెట్ భారీగా పెరిగిందన్నారు క్రెడాయి ప్రతినిధులు. ఎవ్రీ టైం అది కొత్త ప్రాజెక్ట్స్ ఒక థీమ్, ఎన్నో ప్రాజెక్ట్స్ అప్రూవల్స్ అవుతున్నాయి, ఎన్నో అది ప్రాజెక్ట్ లాంచెస్ అవుతున్నాయి. వాటన్నిటిని షోకేస్ చేయడానికి ఇది ఒక చాలా పెద్ద పండుగ. అన్నిటికంటే ద మోస్ట్ అది క్రెడిబుల్ ప్రాపర్టీ షో అనే ఒక థీమ్ ఆల్వేస్ అందరికీ తెలుసు. అది క్రెడాయి అంటే అది క్రెడిబిలిటీ. మేము ప్రాపర్టీ షోని దిస్ ఇస్ డిజైన్ బై లైక్ అవర్ ఓన్ టీమ్. ద బిల్డర్స్ ఆర్ ప్లానింగ్ ఎ ప్రాపర్టీ షో లైక్ ఫర్ దర్ ఓన్ మెంబర్స్ అనే విధంగా ఈ 3 days మంచి, ఎప్పుడు ప్రైస్ అప్వర్డే ఉంటుంది, అది డౌన్వర్డ్ ఉండదు. సెంటిమెంట్ బాగుంది, మార్కెట్ బాగుంది, హైదరాబాద్ అది అన్ని వైపులా పెరుగుతుంది. హైదరాబాద్కు ఉన్న అడ్వాంటేజెస్ అది ఎక్కడా లేదు. మీరు వచ్చి ఎంత జల్దీ ఇల్లు తీసుకోవాలని మేము కూడా కోరుతున్నాం. మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ బాగుంటే అక్కడికి పోతాం. నేను ఈరోజే అటు పోయి వచ్చినాను, అది పోచారం. ఆ ఫ్లైఓవర్ అయిపోతే ఎంతసేపు అండి, ఉప్పల్ నుంచి అక్కడికి 10 minutes. ఏదైనా మనకి మన అడ్వాంటేజ్ ఓఆర్ఆర్ అండి. మనం ఈ సిటీకి ఆటో మోడ్లో నడవడానికి మెయిన్ రీజన్ ఇస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వెదర్ అండ్ ఓఆర్ఆర్. ఇది క్రెడాయి ఎప్పుడైనా ఒక ప్రాపర్టీ షో చేస్తే మేము ఒక బూస్టర్ లాగా పనిచేస్తాం. సో మీరు లాస్ట్ టైం కూడా చూస్తే ఆనరబుల్ సీఎం గారు వచ్చినప్పుడు ఒక కిక్ స్టార్ట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ సో ఎప్పుడైనా క్రెడాయి హైదరాబాద్ ప్రాపర్టీ షో చేస్తే మార్కెట్ కొంచెం ఒక కిక్ స్టార్ట్ ఇస్తుంది. ఇప్పటి నుంచి కాదు, మేము ఎప్పటి నుంచో అది మీరందరూ కూడా చూస్తున్నారు. మీకు ఐ థింక్ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ మేము చెప్పడం కాదు, ఇప్పుడు మేము చెప్తే ఏముండదంటే మీ సొంతంగా చెప్పుకుంటున్నారండి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రిజిస్ట్రేషన్ డేటా వచ్చింది, అది చాలా పెరిగింది. గవర్నమెంట్కి రెవెన్యూ పెరిగింది. గవర్నమెంట్ అయితే ఉట్టిగా చెప్పదు కదా మాకు రిజిస్ట్రేషన్ పెరిగిందని. సో గవర్నమెంట్ రెవెన్యూ పెరిగింది. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ పాజిటివ్ పెరిగింది. అండ్ నెక్స్ట్ ఇయర్ ఇంకా బెటర్ అవుద్ది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా జిఎస్టీ ఇన్పుట్ ఇచ్చింది, దాని మీద రాయితీలు ఇచ్చింది. అండ్ మేము కూడా అడుగుతున్నాం గవర్నమెంట్ని వచ్చే సంవత్సరంలో, కొత్త సంవత్సరంలో రిజిస్ట్రేషన్ ప్రైస్ 1% తగ్గిస్తే ఇంకా బాగుంటుందని. ఇట్ ఈస్ మోర్ ఎఫోర్డబుల్, మోర్ సేఫ్ అండ్ ప్రాస్పరింగ్ సిటీ. అండ్ యాజ్ అవర్ ప్రెసిడెంట్ సెడ్, it is a cosmopolitan. Any person across settle here, and at the minimal cost of living and standard of living also is very high. రియల్ ఎస్టేట్ వ్యాపారం అభివృద్ధి చెందడానికి విధి విధానాలు రూపొందించాలన్నారు తెలంగాణ జనసమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కోదండరాం. హైదరాబాద్ నాంపల్లిలోని జనసమితి కార్యాలయంలో తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు కోదండరాం. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని కావడం జరిగింది. నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఒక ప్రయత్నము. కేసీఆర్ గారు ఆఖరి రోజుల్లో తెచ్చిన ప్రకటన విధానం మొత్తంగానే లోకల్ లేఅవుట్లన్నింటినీ నిషేధిస్తూ తెచ్చిన విధానము పెద్ద కంపెనీలను ఉనికిలోకి తేవడానికి జరిగిన ప్రయత్నం. ఇవాళ మనము అడగవలసింది ఏంటంటే, తెలంగాణ రియల్ ఎస్టేట్ స్వభావం వేరు. ఇది చిన్న రియల్ ఎస్టేట్ డీలర్స్ ప్రధానంగా నడిపిస్తున్నటువంటి వ్యాపారం. ఆ చిన్న రియల్ ఎస్టేట్ డీలర్స్ను కాపాడుకోవడానికి ఏమేం చేయాలో మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఇంకా ఈ రేటు పుంజుకోవడానికి సమయం పడుతుంది. ఇంత సమయం పట్టకూడదు కానీ కొంచెం ఎక్కువ సమయం పట్టింది అనే మాట నేను వారి నోటి నుంచి నేను వినటం జరిగింది. కాబట్టి ఇప్పుడు పుంజుకోవాలంటే ఏం చేయాలనేది కూడా మనం సీరియస్గా ఆలోచించి మనం కూడా మన వైపు నుంచి ప్రతిపాదనలు పెట్టాలి. ఇలా అవునన్నా కాదన్నా సుమారుగా నాకు గుర్తున్నంత మేరకు ఒక 25% దాకా మనది పాత్ర ఉంది జీడిపి. తెలిస్తే తప్ప అది సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి సూచనలను ఈ సంస్థ ఇవ్వగలగాలి. రెండవది చాలా కీలకమైందంటే, రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకోవడానికి కావలసిన విధి విధానాలను గవర్నమెంట్ ముందు పెట్టాలి. ఇవి నా దృష్టిలో కీలకమైనవి. ఇప్పటికీ కూడా రెగ్యులరైజేషన్ స్కీము అమల్లో చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి. విధానం బాగానే ఉండొచ్చు, కానీ రెగ్యులరైజేషన్ విధానము అమలయ్యే దాంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఇబ్బందులను అందరి తరఫున రిప్రజెంట్ చేసి దాన్ని పరిష్కరించగలిగేటువంటి శక్తి కూడా మన సంస్థ సంపాదించుకోవడం చాలా చాలా అవసరం.
క్రీడల్లో విద్యార్థులు రాణించాలని పిలుపునిచ్చారు మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి. హైదరాబాద్ రామంతాపూర్లోని జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో డిస్ట్రిక్ట్ లెవెల్ స్పోర్ట్స్ గేమ్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి హాజరయ్యారు. ఈ ప్రోగ్రాంలో ప్రిన్సిపాల్ వినయ్, కాలేజీ ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. హైదరాబాద్లో క్రిస్మస్ పండుగ సందర్భంగా చర్చిలను ముస్తాబు చేస్తున్నారు. జీసస్ పుట్టినరోజు డిసెంబర్ 25న ఎంతో ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం నెల రోజుల ముందు నుంచే ప్రీ క్రిస్మస్ సంబరాలు, క్యారల్స్ నిర్వహిస్తున్నారు క్రైస్తవులు. నగరంలోని ప్రధాన చర్చిలు రంగురంగుల విద్యుత్ కాంతులతో ఆకట్టుకుంటున్నాయి. క్రైస్తవుల ఆరాధ్య దైవం క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంటారు. ప్రార్థనా మందిరాలైన చర్చిలను అందంగా ముస్తాబు చేస్తున్నారు. హైదరాబాద్లోని సెయింట్ మేరీస్, సెయింట్ జాన్స్, సిఎస్ఐ, కల్వరీ టెంపుల్, జేసీఎన్ఎం, రాక్ చర్చిలన్నీ విద్యుత్ దీపాలు, స్టార్స్తో, క్రిస్మస్ ట్రీలతో అందంగా డెకరేట్ చేశారు. క్రిస్మస్ రోజు భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో ప్రార్థనా మందిరాలను సిద్ధం చేస్తున్నారు. నవంబర్ చివరి వారం నుంచి జనవరి 1 వరకు క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దేవుడు లోకములో జన్మించినటువంటి ఆ గొప్ప సందర్భాన్ని బట్టి ఈ క్రిస్మస్ పండుగని మేమందరము చాలా సంతోషంగా మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. రేపు రాత్రి మా సంఘంలో క్రిస్మస్ ఈవ్ ఆరాధన జరగబోతుంది. అదేవిధంగా 25వ తేదీ పగటి వేళలో క్రిస్మస్ ప్రత్యేకమైనటువంటి ఆరాధన జరుగుతుంది. నవంబరు 25వ తేదీ, నవంబర్ ఆఖరి వారం నుండి జనవరి 1 వరకు కూడా ఈ యొక్క ఫెస్టివల్ మేము సెలబ్రేట్ చేసుకుంటాం. నెలకు పైగా మరి మా సంఘములో దాదాపుగా 3000 మంది ప్రజలు మరి సంఘానికి వచ్చి ఆ రోజు ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు కాబట్టి చీకటిని పారదోలేదే వెలుగు. ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ చీకటి ఉండదు. అందుకని లైటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. యేసుక్రీస్తు జన్మదినాన్ని కళ్ళకు కట్టే విధంగా చర్చిల ముందు పశువుల పాకలో శిశువు జన్మదినం తలపించేలాగా సెటప్, దానితో పాటు శాంతాక్లాస్ బొమ్మలతో రకరకాల క్రిస్మస్ థీమ్స్తో డెకరేషన్స్ చర్చిల వద్ద ఆకట్టుకుంటున్నాయి. బెత్లెహేములో జీసస్ జన్మదినం ఘనంగా నిర్వహిస్తుంటారు. అదేవిధంగా నగరంలోని చర్చిల్లోనూ ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. 24వ తేదీ అర్ధరాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలు, క్రిస్మస్ ఈవ్ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. వేల సంఖ్యలో భక్తులు చర్చిలకు వస్తారని, అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు నిర్వాహకులు. యేసు ప్రభువారు ఆయన లోకానికి రక్షకుడిగా వచ్చినప్పుడు, ఆయన జన్మించినప్పుడు ఒక పశువుల పాకను ఆయన ఎంచుకున్నాడు. ఆయన ఒక గొప్ప ధనవంతుడిగా రావాలని కానీ, ఒక విద్యావేత్తగా రావాలని కానీ, ఆయన ఏదో ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా రావాలని కాదు. కానీ ఆయన దేవుని వాక్యములు అంటుంది, దేవుని కుమారుడై ఉండి ఆయన దాసుని యొక్క స్వరూపాన్ని దాల్చుకొని తాను తగ్గించుకొని వచ్చి పశువుల పాకలో ఆయన జన్మించాడు. మనల్ని ధనవంతులు చేయడానికి ఆయన దరిద్రుడిగా వచ్చాడు. కాబట్టి ఈ యొక్క పశువుల పాక, ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. ప్రతి వారు కూడా ఈరోజు అనేక మంది నాన్ క్రిస్టియన్స్ కూడా ఆ ట్రీని ఏర్పాటు చేసుకొని చక్కగా ఒక సంతోషమైన ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క క్రిస్మస్ పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సిటీలో ఎక్కడ చూసినా మిరుమిట్లు గొలిపే రంగురంగుల లైటింగ్స్తో చర్చిలు ముస్తాబు చేస్తున్నారు. ప్రత్యేక ప్రార్థనలకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోపక్క క్రిస్టియన్స్ క్యారల్స్, పాటలతో సందడి చేస్తున్నారు. వింటర్ సీజన్ వచ్చిందంటే చాలు విమానాశ్రయాలలో వాతావరణ శాఖ కీలకంగా మారుతుంది. తరచుగా శీతాకాలంలో వాతావరణం సహకరించక పలు రైళ్లు, విమానాలు రద్దవడం, ఆలస్యం అవుతుంటాయి. అసలు వింటర్ సీజన్ రవాణా వ్యవస్థపై ఏ విధంగా ఎఫెక్ట్ చూపెడుతుంది? ఎంత శాతం పొగమంచు తీవ్రత ఉంటే ఫ్లైట్స్, రైళ్లు రద్దవుతాయి? వాతావరణ శాఖ విమానాశ్రయాలలో ఏ విధంగా సూచనలు జారీ చేస్తుందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. వింటర్ సీజన్ ప్రజలతో పాటు రవాణా వ్యవస్థను అనేక ఇబ్బందులకు గురి చేస్తోంది.
చలి తీవ్రతకు ప్రజలు గజగజ వణుకుతుండే రవాణా వ్యవస్థలో వాతావరణం సహకరించక అనేక రైళ్లు, విమానాలు రద్దవడంతో పాటు ఆలస్యం అవుతుంటాయి. ముఖ్యంగా ఈ శీతాకాలంలో ఏర్పడే పొగమంచు రవాణా వ్యవస్థకు అనేక కష్టాలు తెచ్చిపెడుతోంది. దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో విజిబిలిటీ తగ్గిపోయి యాక్సిడెంట్స్ అవుతుంటాయి. దీంతో రవాణా వ్యవస్థ అప్రమత్తమై పలు రైళ్లను, విమానాల రాకపోకలను ముందస్తు జాగ్రత్తగా రద్దు చేయడంతో పాటు టైమింగ్స్ను చేంజ్ చేస్తుంది. విమానాశ్రయాల్లోనూ వాతావరణ శాఖకు ప్రత్యేక స్థానం ఉంటుందంటున్నారు వెదర్ ఆఫీసర్స్. ఫ్లైట్ టేకాఫ్ అవ్వాలంటే వాతావరణ శాఖ కీలకంగా ఉంటుందన్నారు. వింటర్లో వాతావరణ శాఖ ఎయిర్పోర్టులో కీ రోల్ ప్లే చేస్తుందన్నారు. ముఖ్యంగా పొగమంచు అధికంగా ఉన్నప్పుడు విజిబిలిటీ తక్కువగా ఉంటుందన్నారు. ఈ సమయంలో విజిబిలిటీ, మేఘాలకు సంబంధించిన ఆధునిక పరికరాలు అందుబాటులో ఉండడంతో వాతావరణ హెచ్చుతగ్గులపై ఎయిర్పోర్టు సపోర్టింగ్ గ్రౌండ్ స్టాఫ్తో ఐఎండీ సూచిస్తుందన్నారు. దీంతో అనేక విమానాలు రద్దవుతుంటాయని, టైమింగ్స్ చేంజ్ అవుతాయన్నారు వెదర్ ఆఫీసర్స్. సర్వీసెస్ అనేవి ఇక్కడ ఎయిర్పోర్ట్లో చాలా క్లిష్టతరంగా ఈ యొక్క శీతాకాలంలో ఉంటుంటాయి. అయినప్పటికీ కూడా మనకున్నటువంటి ఆధునిక పరిజ్ఞానంతో ఉన్నటువంటి పరికరాలు ఏవైతే ఉన్నాయో, ఇటు విజిబిలిటీకి సంబంధించి కానీ, అలాగే క్లౌడ్స్కి సంబంధించినటువంటివి కానీ, ఇంకా ఇతర మన వాతావరణానికి సంబంధించినటువంటి అంశాలను మనం కొలిచే పద్ధతులు కూడా చాలా ఆధునికంగా ఉన్నాయి. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్స్తో సహాయంతోనూ, అలాగే అక్కడ ఉన్నటువంటి మనకు సపోర్టింగ్ స్టాఫ్ కూడా, గ్రౌండ్ స్టాఫ్ కూడా ఎప్పటికప్పుడు ఈ అబ్జర్వేషన్స్ని 24/7 కంటిన్యూగా మానిటర్ చేస్తూ ఉంటారు. శీతల గాలుల ప్రభావంతో రవాణా వ్యవస్థ దెబ్బతింటుందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఎక్కువగా శీతల గాలులు, పొగమంచు తీవ్రత అధికంగా ఉండడంతో విమానాలు టేకాఫ్కు అంతరాయం ఏర్పడుతుందన్నారు. డెన్స్ ఫాగ్, వెరీ డెన్స్ ఫాగ్ సమయంలో ఎక్కువగా ఫ్లైట్స్ క్యాన్సిల్, ఫ్లైట్ డైవర్షన్స్ డిలే అవుతుందన్నారు వాతావరణ శాఖ అధికారులు. శీతాకాలంలో శీతలగాలుల ప్రభావం అనేది ఇటు ఎయిర్పోర్ట్ సంస్థల మీదే కాకుండా ఈ రోడ్ శాఖ మీద, ఇంకా ఆయా శాఖల మీద కూడా ఉంటుంది అనే చెప్పాలి. ఈ రవాణా వ్యవస్థ కొంచెం దెబ్బతిండడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఈవెన్ ఎయిర్పోర్ట్, ముఖ్యంగా ఎయిర్పోర్ట్లో కనుక చూసుకున్నట్లయితే రోజువారీ స్కెడ్యూల్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా వారి యొక్క టైమింగ్స్ అనేవి కూడా మార్చుకోవాల్సిన సందర్భాలు కూడా ఉంటుంటాయి. దక్షిణ భారతదేశంలో పొగమంచు తీవ్రతతో ఫ్లైట్ క్యాన్సిల్ అయిన సందర్భాలున్నాయన్నారు వాతావరణ శాఖ ఆఫీసర్స్. 1500 మీటర్ల వరకు విజిబిలిటీ పడిపోతే విమానాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. అంతకంటే తక్కువ ఉంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. నవంబర్లో 4 రోజులు ఫాగ్ డేస్ ఉండడంతో నగరంలో పలు విమానాలు రద్దయ్యాయన్నారు. నవంబర్ 24 నుంచి 27 వరకు విజిబిలిటీ 200 నుంచి 1000 లోపే ఉండడంతో పలు విమానాలు క్యాన్సిల్, రూట్ డైవర్షన్ డిలే అయ్యాయన్నారు. డిసెంబర్ 2న 150 వరకు విజిబిలిటీ పడిపోయిందన్నారు వెదర్ ఆఫీసర్స్. 200 నుంచి 500 మీటర్ల వరకు ఉన్నటువంటి పొగమంచును మోడరేట్ ఫాగ్ అనేసి, అలాగే 50 నుంచి 200 మీటర్ల వరకు కూడా విజిబిలిటీ డ్రాప్ అవుతే దాన్ని డెన్స్ ఫాగ్ అనేసి, ఎప్పుడైతే విజిబిలిటీ 50 మీటర్ల కన్నా తక్కువగా డ్రాప్ అవుతే వెరీ డెన్స్ ఫాగ్ అనేసి కూడా మనకి ఎప్పటికప్పుడు క్లాసిఫికేషన్స్ అనేవి కూడా చేయడం జరుగుతుంటుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సర్వసాధారణంగా ఉత్తర భారతదేశంలోనే ఎక్కువగా ఈ యొక్క డెన్స్ ఫాగ్ ఫామ్ అవడానికి, విజిబిలిటీ 50 కన్నా తక్కువగా తగ్గడానికి కూడా ఎక్కువ ఆస్కారం అనేది ఉత్తర భారతదేశంలోనే ఎక్కువ కనిపిస్తుంది. వాతావరణం సహకరించక, సమయపాలన పాటించక విమానాలు రద్దు లేదా ఆలస్యం అవడంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డిసెంబర్, జనవరి నెలల్లో దట్టమైన పొగమంచు ఏర్పడి ఎయిర్ క్రాఫ్ట్ సంస్థలకు నష్టాన్ని తెచ్చిపెడుతుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. వింటర్ సీజన్ వచ్చిందంటే చాలు పర్యాటక ప్రాంతాలు రద్దీగా మారుతుంటాయి. చల్లని వాతావరణంలో ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతుంటారు నగరవాసులు. ఏడాదికి ఒక్కసారైనా టూర్ ప్లాన్ చేసుకుంటుంటారు. చలికాలంలో టెంపుల్ టూరిజం కూడా పెరుగుతోంది. దీంతో టూర్ అండ్ ట్రావెల్ వ్యాపారంతో పాటు రిసార్ట్స్, హోటల్స్కు డిమాండ్ పెరిగింది. చలికాలంలో టూరిజం పెరిగింది. డిసెంబర్ మొదటి వారం నుంచే దేశంలోని ప్రముఖ హిల్ స్టేషన్స్లో సందర్శకుల రద్దీ పెరిగింది. మంచు పడే ప్రాంతాలను చూసేందుకు ఫ్రెండ్స్, ఫ్యామిలీలతో వెళ్తున్నారు. బీచ్, హిల్ స్టేషన్స్ చూడడానికి పెద్ద సంఖ్యలో టూరిస్టులు బయలుదేరుతున్నారు. డిసెంబర్లో న్యూ ఇయర్, క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుతున్నారు. మనాలి, సిమ్లా, గుల్మార్గ్, కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో స్నోఫాల్ మొదలవడంతో హోటల్ బుకింగ్స్ పెరిగాయి. స్నో రైడింగ్, కేబుల్ కార్ ట్రిప్స్ కోసం పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారు. చలికాలం వాతావరణాన్ని ఆస్వాదించేందుకు గోవా, పుదుచ్చేరి, కేరళ, రాజస్థాన్ డెజర్ట్ క్యాంపులకు టూరిస్టుల సంఖ్య పెరుగుతోంది.
ఏడాదికి ఒక్కసారైనా రిలాక్స్ టైం కోరుకుంటున్నారు నేటి యువత. కేరళ ట్రిప్కి వెళ్ళాము. ఇట్స్ ఎ గర్ల్స్ ట్రిప్. ఇప్పుడు మేము డార్జిలింగ్కి వెళ్తున్నాము, గ్యాంకాక్ అండ్ పెలిన్. సో ఇట్స్ ఏ 12 nights ట్రిప్. నాకైతే చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇప్పుడు మొత్తం సీజన్ కాబట్టి చాలామంది వెళ్ళాలి అనుకుంటారు. క్రిస్మస్కి కానీ న్యూ ఇయర్కి కానీ చాలా ప్లానింగ్ ఉంటుంది. చాలా మంచి మంచి ప్లేసెస్కి వెళ్దాం అనుకుంటారు అందరూ. దేశంతో పాటు ఇంటర్నేషనల్ టూరిజం కూడా వింటర్లో పెరుగుతోంది. చలికాలంలో ట్రావెల్ చేసేందుకు నగరవాసులు రెడీ అవుతున్నారు. యూరప్, USA, లండన్, దుబాయ్, ఐలాండ్స్ వెళ్ళొస్తున్నారని తెలిపారు ట్రావెల్ ఎక్స్పర్ట్స్. వింటర్ టూరిజం పేరిట ఆఫర్స్ ఇస్తున్నాయి టూర్స్ అండ్ ట్రావెల్ ఏజెన్సీలు. ఇంటర్నేషనల్ వచ్చేసి మేము గ్రూప్ టూర్స్ లాంచ్ చేస్తామండి. దట్ ఈస్ ఫర్ యూరప్ అండ్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, నార్దర్న్ లైట్స్. సో అందులో ప్రత్యేకంగా ఒక మన తెలుగు రాష్ట్రాలకు 2 రాష్ట్రాలకు కలిపి May 5th ఒక తెలుగు యూరప్ లాంచ్ చేస్తున్నాం 2026. అది 12 nights 13 days ప్రోగ్రామ్ అండి. అది విత్ ఇండియన్ లంచ్, ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఇండియన్ డిన్నర్. ఇండిగో విమానాల ఇబ్బందులతో మిగిలిన ఎయిర్లైన్స్ల ధరలు పెరగడంతో రోడ్డు మార్గంలో వెళ్తున్నారు ప్రయాణికులు. దీంతో బస్సులు, ట్రైన్స్, క్యాబ్లకు డిమాండ్ పెరిగింది. దేవాలయాల్లోని శిల్పాలతో పాటు నిర్మాణ శైలి అత్యద్భుతంగా ఉంటుంది. ఆ నిర్మాణాలు, ఆలయాల ఆకృతులు ఈ హైదరాబాదీ యువకుడిని విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో మైక్రో ఆర్ట్ ద్వారా దేవాలయాలు, నిర్మాణాల నమూనాలు చాక్ పీస్లతో రూపొందిస్తున్నాడు మినియేచర్ ఆర్టిస్ట్ సంపత్ కుమార్. ఒకవైపు చదువుతూనే మైక్రో ఆర్ట్తో ఆలయాలు, దేవుళ్ల మోడల్స్ను తయారు చేసి అందరి మన్ననలు పొందుతున్నాడు. హైదరాబాద్ జియాగూడకి చెందిన సంపత్ కుమార్ కూకట్పల్లి JNTUలో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చదువుతున్నాడు. చాక్ పీస్లతో అద్భుతమైన కళాఖండాలను రూపొందిస్తూ అందరి చేత మన్ననలు పొందుతున్నాడు. చిన్నతనం నుంచే ఆసక్తితో మినియేచర్ ఆర్ట్స్ వేస్తున్నానని, ఇంటర్ తర్వాత పర్ఫెక్ట్ గా ఆర్ట్స్ వేశానని తెలిపారు. దేవాలయాల కట్టడాలు తనని ఆకట్టుకుంటాయని, ఆ ఆర్కిటెక్చర్ అద్భుతంగా ఉంటుందని, అందుకే ఎక్కువగా ఆలయాల నమూనాలు వేస్తుంటానని తెలిపారు సంపత్ కుమార్. ఇప్పటి వరకు అయోధ్య రామాలయం, యాదగిరిగుట్ట, స్వర్ణగిరి ఆలయాల నమూనాలతో మంచి గుర్తింపు సాధించాడు సంపత్ కుమార్. 2022లో యాదాద్రి దేవాలయం మినియేచర్ మోడల్ తయారు చేసి ఆలయ నిర్వాహకులకు డిస్ప్లే కోసం ఇచ్చానని తెలిపారు సంపత్. 200 రోజులలో 8,000కు పైగా చాక్ పీస్లతో యాదగిరి నరసింహస్వామి ఆలయ నమూనా నిర్మాణం చేశానన్నారు. నేను JNFIO ఫైన్ ఆర్ట్స్ కాలేజ్లో BFA చేస్తున్నాను. 9th క్లాస్లో ఉన్నప్పటి నుంచో చేస్తుండే మినియేచర్ ఆర్ట్స్. కానీ ఇంత యాక్యురేట్గా నేర్చుకుంది మాత్రం నా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత. అంటే స్టార్టింగ్లో 2022లో యాదగిరిగుట్ట అనేది చేస్తుండే. అంటే యాదగిరిగుట్ట మోడల్ని మినియేచర్ మోడల్లో చేసి యాదగిరిగుట్ట టెంపుల్ వాళ్ళకి డొనేట్ చేస్తుండే. అంటే పర్మనెంట్ డిస్ప్లే కోసం టెంపుల్ వాళ్ళకి. అంటే యాత్రికులు ఎవరైతే వస్తారో చూసి సందర్శించడానికి టెంపుల్ వాళ్ళకి చేసి డొనేట్ చేయడం జరిగింది. అది 2022లో. యాదగిరిగుట్ట టెంపుల్ని చేయడానికి 8,000 ప్లేస్ చాక్ పీస్ పట్టినాయి. కాలేజీ సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉంటుందని, మిగిలిన రోజుల్లో మినియేచర్స్ తయారు చేస్తానని తెలిపారు సంపత్ కుమార్. చాక్ పీస్లతో మైక్రో ఆర్ట్స్ తయారు చేయడానికి చాలా సమయం పడుతుందన్నారు. స్వర్ణగిరి ఆలయానికి 15,000 చాక్ పీసులు ఉపయోగించానని తెలిపారు. 245 రోజుల పాటు 4,370 గంటల సమయం శ్రమించి స్వర్ణగిరి ఆలయ నమూనా తయారు చేశానన్నారు సంపత్. సో బేసిక్గా నేను BFA చేస్తున్నాను. 9 to 4 నా కాలేజ్. సో ఇంటికి వచ్చిన తర్వాత రాత్రిళ్ళు కూర్చొని చేయడం జరుగుతుంది. చాక్ పీస్ ఏదైతే ఉందో చాలా డెలికేటెడ్ మెటీరియల్, కాకపోతే అది చాలా ఇయర్స్ పాటు ప్రిజర్వ్ చేయొచ్చు. బికాజ్ కార్బన్ కాల్షియంతో దాన్ని తయారవుతుంది. కాకపోతే నేను వాడే చాక్ పీస్ మాత్రం కొంచెం ప్రీమియం. అంటే మన యొక్క ఆర్కిటెక్చర్, ఇండియన్ ఆర్కిటెక్చర్ని ప్రిజర్వ్ చేయడానికి టెంపుల్స్ని చేయడం, శ్రీకారం చుట్టడం జరిగింది. బేసిక్గా నేను యాదగిరిగుట్ట చేసింది ఎందుకనంటే ఆ యొక్క ఆర్కిటెక్చర్, అంటే ఆ యొక్క టెంపుల్ని చూసి నేను నిజంగా ఇంప్రెస్ అయిపోయినా. అంటే ఆ యొక్క ఆర్కిటెక్చర్ నాకు నచ్చింది. సో అది చూసి చేయడం జరిగింది.
సో అది 2022లో. సో రీసెంట్గా 2024లో మన ట్యాంక్బండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ మ్యూజియం అది కూడా చేయడం జరిగింది. అది అంబేద్కర్ జయంతి సందర్భంగా. ఆలయాల నమూనాలతో పాటు దేవతామూర్తులను కూడా రూపొందిస్తున్నారని తెలిపాడు సంపత్. మహావతార్ నరసింహ సినిమా లుక్ ఆధారంగా నరసింహస్వామి, 2025 ఖైరతాబాద్ బడా గణేష్, పూరి జగన్నాథుడి ప్రతిమలను చాక్ పీస్లపై రంగులు అద్ది గీశాడు. మైక్రో ఆర్ట్లో అవార్డులు కూడా గెలుచుకున్నాడు కళాకారుడు సంపత్ కుమార్. ఇది ఇప్పుడైతే స్వర్ణగిరి చేస్తున్నాను.